ప్రభుత్వం పనిచేస్తే పార్టీ పనిచేయాలి, ఎందుకు చెప్పుకోలేదు వీళ్ళు? ఎస్, ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నారు అందరూ? రైట్ సూర్యనారాయణ గారు. చిన్నపరెడ్డి గారు, ఇక్కడ మీరు ఈ విషయంలో మీరు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే 2022 సెప్టెంబర్ 29న మీరు జీవో ఇచ్చారో ఆ తర్వాత ఎక్స్టెన్షన్ కాలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 30th సెప్టెంబర్ 2020లో ఒక జీవో ఇచ్చారు. 1 year తర్వాత మళ్ళీ 31st 3rd 2021లో ఇంకో ఎక్స్టెన్షన్ జీవో వచ్చింది. 29/09/2022లో ఇంకొక జీవో వచ్చింది. అది అప్ టు 14/8/2023 వరకు, ఆగస్టు 14వ తారీఖు వరకే వాళ్ళు అఫీషియల్గా రికార్డ్స్లో ఉన్నారు. ఆ తర్వాత లేరు. అటువంటి పొరపాటు మీరు కూడా మీ ప్రభుత్వం ఎందుకు చేసింది? తర్వాత మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఉన్నాక కూడా ఎందుకు ఇవ్వలేకపోయిన, ఎక్స్టెంట్ ఎందుకు చేయలేదు? సార్, పొరపాటు ఏమీ లేదండి. పొరపాటు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచేమి వాలంటీర్లకి డబ్బులు ఇవ్వలేదండి, ప్రభుత్వం నుంచే డబ్బులు ఇచ్చారు. ఆ పొరపాటు ఏమీ లేదు. వాటన్నిటికి సంబంధించి ఏంటంటే టీడీపీ దుష్ప్రచారం చేసినటువంటి వాటన్నిటిని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఇలానే ఉంటది. ఈ రోజు 2,50,000 మంది పొట్టగొట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకని ఎందుకని ఈ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సీనియర్, నేను విజనరీ అని అంటాడు. 5,000 రూపాయల ఉద్యోగం, వాలంటీర్ వ్యవస్థకు ఉద్యోగం ఇచ్చింది. ఎలా ఇచ్చారు ఏంటి తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయల ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ప్రచారం మీటింగ్లన్నింటిలో కూడా వారిని అట్రాక్ట్ చేస్తూ వారందరూ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కదా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫాలో అయిన మాట వాస్తవం కదా? బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం మొత్తం కూడా వీరికి 6 నెలల నుంచి ఒక్కొక్కళ్ళకి 60,000 రూపాయలు బాకీ పడ్డారు. ఆ బాకీని తీర్చాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. 2,50,000 మందికి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ రన్ అవ్వాలి. ఈ ప్రజలందరూ కూడా సేవ చేయాలి. ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. దానికి ఎంత వరకైనా సరే వారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఏదైనా అవసరమైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈ వాలంటీర్లందరూ కూడా మద్దతు తెలుపుతారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. రైట్ సార్, ఒక నిమిషం. సిరాజ్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి లైన్లో. సిరాజ్ గారు, సిరాజ్ గారు, సిరాజ్ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? సిరాజ్ గారు, రైట్, డిస్కనెక్ట్ అయినటువంటి కాళ్ళు. ఒకసారి మనం మళ్ళీ వాలంటీర్తోనే మాట్లాడతాం. దీప్తి గారు, ఒకటి అవునన్నా కాదన్నా చాలామంది, అంటే మీరు కాకపోవచ్చు, మీరు పార్టీలకు సంబంధం ఉండి ఉండకపోవచ్చు, కానీ చాలామంది పార్టీలకు అఫిలియేషన్ ఉండడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో న్యాచురల్గానే అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, వీరంతా అప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, వారిని మేము ఎందుకు తీసుకోవాలి అన్న ఒక అనుమానం ఉంటుంది. అటువంటి వారికి వాలంటీర్ల పక్షాన ఏమన్నా ఒక భరోసా కల్పించి మేము హామీ ఏమన్నా అటువంటిది ఏమన్నా ఇచ్చే ఆలోచనలో ఏమన్నా వాలంటీర్ల సంఘాలు కానీ అటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాయా? ఇవో వస్తేనే మేము అప్లై చేసుకున్నాం సార్. అసలు వాలంటీర్గా మాకు ఇంటర్వ్యూలు అయ్యాయి, మేము వాలంటీర్గా వచ్చాం. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళమే. ఈ 5 సంవత్సరాలుగా అటు టీడీపీకి అవనివ్వండి, అటు జనసేన, అటు వైసీపీయా, లేకపోతే వేరే ఏ పార్టీ అన్నది కూడా మేము చూడలేదు.